మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనిషి యొక్క జీవితాల్లో అనేకమైన అద్భుత మేలులతో తృప్తిపరచగలిగిన దేవుడు. దేవుని యొక్క సన్నిధిలో మీతో చిన్న సాక్ష్యాన్ని నేను పలుకుతూ ఈ చిన్ని సాక్ష్యాన్ని మీతో బోధించి ప్రకటించిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలని ఆశపడుతున్నాను. నిన్నటి దినమున దేవుని యొక్క సన్నిధిలో నిన్నటి సాయంత్రం దినమున నిత్య జీవ యొక్క సువార్తను చెప్పాలని ఒక ప్రాంతానికి వెళ్తున్న సమయంలో ఇదే మా యొక్క గ్రామంలో గ్రామం నుంచి కొంచెం దూరంలో వెళ్ళి అక్కడ ఆ బండి ఆపి యొక్క సామాన్లను దించుతున్న సమయంలో అనుకోకుండా ఒక ఇనుప రాడ్ తీసుకొని అది చిన్నపిల్లలు వచ్చారు. అయితే ఆ పిల్లోడు ఒక్కసారిగా హడావుడిగా తీసి అది కరెంట్ వైర్కి తగిలిచ్చాడు. అబ్బాయికి షాక్ కొట్టింది. దేవుని కృపను బట్టి ఆ యొక్క వ్యక్తి బురదలో పడాడు, కానీ మళ్ళీ నేను పోయి కొంచెం హడావుడిగా లాగేశాను. దేవుని కృప ఎలాంటి అపాయం కలగ చేయకుండా దేవుడు ఆ యొక్క కోరికని చాలా మహిమకరంగా జరిగించాడు. దేవుని యొక్క సన్నిధిలో అది మాత్రము వారు దేవుని యొక్క సన్నిధిలో శ్వాసలు కాదు, కానీ ఆసక్తి పిల్లలు చాలా చిన్నపిల్లలు ఉంటారు. అంటే మరి చిన్నపిల్లలు కాకుండా కొంచెం వయసు ఒక 4-5 తరగతి చదువుతున్న వారు చాలా ఆసక్తితో నడిపించబడుతూ ఉంటారు వాళ్ళ పిల్లలు. అయితే వారు హడావుడిగా వచ్చి అలా దించుట దాన్ని బట్టి అతడు మామూలుగా విశ్వాస పిల్లలు కాదు, బయట వ్యక్తి ఏదైనా జరిగినట్టయితే ముందుగా నేనుండేవాడిని ఎక్కడ ఆ కేసులో ఏదైనా పరిస్థితి కలిగినట్టయితే అపాయకరమైన పరిస్థితి ఏదో ఒకటి జరిగే స్థితిలో నడిపించవలసిన పరిస్థితి వచ్చేది. అపవాది దురాత్మ ఆ యొక్క అపవాది క్రియలు పనిచేసే దేవుని యొక్క కృప తన దూతను పంపించి గొప్ప కార్యం జరిగించాడు. ఎలాంటి ఆ అబ్బాయికి అలాంటి అపాయకరమైన పరిస్థితి కలగ చేయకుండా దేవుని యొక్క కృప అక్కడ ఒక ప్రదేశంలో దేవుడు ఆ యొక్క కోరికను మహిమకరంగా జరిగించాడు. అంతకు ముందు కూడా అక్కడ ప్రదేశంలో పెట్టినా మళ్ళీ అక్కడ ప్రదేశంలో సగ కోడిక అయిపోయింది. ఎప్పుడైతే వాక్యానికి ప్రకటన చేయబోతున్న సమయంలో అక్కడ వర్షంతో నింపబడి అవన్నీ మేము రెడీ చేసుకున్న సిద్ధపరిచిన ప్రతిదీ ఇక తీసుకువేసుకునే పరిస్థితి కలిగింది పోయినసారి. దేవుని యొక్క కృప ఈసారి కూడా ఇదే అపాయకరమైన పరిస్థితి కలిగి అది ఆటంకపరిచిన పరిస్థితి. అంటే అక్కడున్న దేవుని యొక్క కృపను వారు అనుభవించకూడదని అపవాది వేసిన పన్నాగం దేవుని యొక్క సన్నిధిలో. కానీ దేవుడు ఒక గొప్ప రీతిలో అక్కడ ఆ యొక్క కోరికను మహిమకరంగా జరిగించుకుంటూ ఆ దేవుని యొక్క వాక్యమును బోధించే కృపను అక్కడ దేవుని యొక్క సేవకులకు ఇచ్చారు. దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క కోరిక మహిమకరంగా జరిగించుకొని తన యొక్క జీవితంలో అక్కడ ఉన్న కుటుంబాలకు కూడా అది ఒక ఆశ్చర్యకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇది మనం మీతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన కొన్ని మంది యొక్క జీవితాలలో వారు కొనసాగించబడుతున్న దానిలో వారు ఏమేమి చేస్తున్నారో వారి యొక్క పరిస్థితులలో చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఆ ఒక్కటి లేకపోతే వారు చాలా మంచివారుగా నడిపించబడిన వారి స్థితిలో కనపడుతూ ఉంటారు. ఆ ఒక్కటి లేకపోతే వారి జీవితాలలో ఎలాంటి లోపము కనపడే స్థితి కనపడదు. ఆ ఒక్కటి లేకపోతే అంటే మనిషిని జ్ఞాపకం చేసుకుంటే మనిషి తమ జీవితాలలో ఎలాంటి స్థితిని కలిగి ఉంటాడంటే ఆ అబ్బాయి ప్రతి విషయాల్లో బాగుంటాడు కానీ అనే మాట వచ్చిందంటే అతని జీవితంలో ఆ లోపము మనిషిని ఏ స్థితికి తీసుకెళ్తుంది అంటే ఒక 10 మంది కృషి ఒక 10 మంది ఆ యొక్క 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ తప్పిపోతే ప్రతి ఆజ్ఞలలో అతడు త్రోవ తప్పిన వాడిగా కనపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడున్న ఈ విషయంలో జ్ఞాపకం చేసుకుంటే
మనిషికి వస్తున్న లోపము 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ తప్పిపోయిన దాన్ని బట్టి 10 ఆజ్ఞల విషయంలో కూడా తప్పిపోయిన వాడిగా కనపడతాడని చెబుతుంది. అయితే ఇక్కడున్న దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆ ఒక్కటి ఆ మనిషి లేకపోతే దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు. ఆ ఒక్కటి లేకపోతే ఆ మనిషికి తమ యొక్క స్థితిని బట్టి ఒక పరిశుద్ధత తన జీవితంలో సాదృశ్యం ఉండేది. ఆ ఒక్కటి తమ జీవితాల్లో లేకపోతే దేవుడు మనిషి యొక్క జీవితాలలో ఒక రీతిలో దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని జరిగించగలిగిన దేవుడు. మనకు తెలిసిన మాటలే జ్ఞాపకం చేసుకుంటే మార్కు సువార్తలో ఒక యవనస్తుడు ఏమంటాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఎదుటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తి ఏమంటున్నాడు అంటే, సద్బోధకుడా, మంచి బోధకుడా, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటూ ఉన్నాడు. ఇతడు నిత్య జీవానికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ మాటలు బాగానే ఉన్నాయి. ఆ యొక్క వ్యక్తి వస్తున్న పరిగెత్తుకుంటూ వచ్చాడు, బాగానే ఉంది. అయితే అతనితో మాట్లాడుతున్నాడు. యేసు అతనికి చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతున్నాడంటే, అయ్యా, నువ్వు ఈ విధమైన స్థితిలో నిత్య జీవానికి పోవాలంటే నువ్వేం చేయాలంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి, వాటిని గైకొనాలి అని చెబుతున్నాడు. అప్పుడు చెబుతున్న మాటను బట్టి జ్ఞాపకం చేసుకుంటే అన్నీ చెబుతూ ఉన్నాడు. తల్లిదండ్రులను సన్మానించము, ఆ 10 ఆజ్ఞలు బోధిస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు, అయ్యా, నేను ఇవి బాల్యదినం నుంచి నేను నడుచుకుంటున్నాను. ఇవి నాకు బాల్యదినం నుంచే వాడుక. మా పితరులు నడిచిన మార్గంలో నేను నడిపించబడ్డాను. మా యొక్క ఆ పితరులు ఈ విధమైన స్థితిలో నడిపించబడ్డారు కనుకనే నేను ఆ విధమైన స్థితిలో ఆ 10 ఆజ్ఞలు భయపడుకుంటూ నేను బాల్యదినం నుంచి వీటిని చేస్తున్నానని చెబుతున్నాడు. కానీ అక్కడ అంటున్న మాటలో చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మనిషి జీవితంలో ఆ లోపం అనేది మనిషికి కనపడలేని పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్కుల ద్వారా తమ జీవితాలు లోపాలు సరిచేయాలని దేవుని యొక్క వాక్యముతో మీతో మాట్లాడుతున్న స్థితి కనపడుతుంది. దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఎందుకు అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, యేసు అతనిని ప్రేమించి నీకొకటి కొదువుగా ఉన్నది. యేసు నిన్ను ప్రేమించి ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు. నువ్వే విషయంలో తప్పిపోతున్నావో నీకొకటి కొదువు ఉంది అని చెబుతున్నాడు. ఆ విషయాలు మనం ఇప్పుడు గుర్తు చేసుకుందాం. అయితే ఇక్కడ యేసు ఆ యవనస్తుని ప్రేమించి అతనికి కొదువై ఉన్నది అని చెబుతున్నాడు. ఏ విషయంలో కొదువై ఉన్నాడు జ్ఞాపకం చేసుకుంటే, నీ ఆస్తి అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించు అంటున్నాడు. అంటే ఇతడు ఒక మిక్కిలి ధనవంతుడు కనుక అతడు ఆ ధనముడు కనుక ఆ యొక్క ధనము మీద మనసు పెట్టుకున్నవాడు కదా. అందుకు తమ జీవితాలలో ఏ స్థితిలో నడిపించబడుతున్నాడంటే ఆ లోకంలో ఆ సంపాదన అనే మనస్సు చేత నడిపించబడుతున్న వ్యక్తి ఈ వ్యక్తి కనుక ఈ వ్యక్తి యొక్క హృదయాన్ని ఎరిగిన దేవుడు, అతడు చేస్తున్న వృత్తిని తనకు తెలిసిన దేవుడు. అయితే తన జీవితంలో ఎలా నడిపించాలో చెబుతున్న మాటను బట్టి యేసు అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉంది. ఈ కొదువు లేకపోతే నువ్వు నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వెళ్తావు. ఆమేన్, హల్లెలూయా. ఇది నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి కూడా నువ్వు ఇవే విషయాల్లో తప్పిపోతున్నావో చాలా జాగ్రత్తగా గమనించు. ఒకటి, డబ్బు ధనము మీద మనస్సు పెట్టావు. 2, జ్ఞాపకం చేసుకుంటే మనకి కనపడుతున్న వ్యక్తి దావీదు తన జీవితంలో అతడు తన స్థితిని బట్టి ఆ యొక్క వ్యక్తి అడవులలో అమ్మడిస్తున్న ఆ వ్యక్తి అయినను దేవుని సన్నిధిలో స్తుతించేవాడుగా కనపడుతూ ఉంటాడు. కానీ ఒక దినాన తన జీవితంలో లోక సంబంధమైన ఆలోచన చేత నడిపించబడి లోకాశలో తన జీవితాన్ని నడిపించుకుంటూ చూడగోలని దృశ్యాన్ని చూసి అతడు తన జీవితంలో అది ఆస్వాదించాలని, అది అనుభవించాలని ఆలోచన చేత నడిపించబడి అతడు ఒక వ్యభిచారిగా మార్చబడ్డాడు.
విరమణతో మాట్లాడుతున్న మాటలు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఎవరు మీ యొక్క స్థితిని బట్టి గాయపరచబడొద్దండి. ఆ యొక్క హృదయాన్ని దేవుని ఎదుట సరైన మార్గంలో సరి చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుని పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి చక్కగా వాటిని గమనిస్తూ చక్కగా వాటిని మన జీవితాల్లో కొదువై ఉన్నదాన్ని మనం గుర్తు చేసుకుంటూ నడిపించబడదాం. ఇక్కడ ఈ యొక్క వ్యక్తి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే శరీర కోరిక తన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో కొదువై ఉన్న పరిస్థితి కనబడుతుంది. శరీర ఆలోచన చేత నడిపించబడి తన స్థితిని మర్చిపోయి తన జీవితాన్ని దేవుని ఎదుట సరైన మార్గంలో నడిపించబడలేని పరిస్థితిని బట్టి ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యాన్ని ప్రవేశించలేని పరిస్థితి కలుగుతుంది. ఇతడు అసలు జ్ఞాపకం చేసుకుంటే ఇతడు హృదయానుసారుడు అంటున్నాడు. ఇతని జీవితం ఎలాంటిదో జ్ఞాపకం చేసుకుంటే ఇతని యొక్క చిన్ననాటి నుంచి తన జీవితంలో ఆ యొక్క గొర్రెల వెంబడిస్తున్న వ్యక్తే. కానీ అతడు దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఆరాధిస్తూ తన జీవితాల్లో అనేకమైన స్థితిని బట్టి పరవశుడై ఉండేవాడు. ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిని నామమును స్మరించుకుంటూ. కానీ ఇతనికి ఒక అధికారం వచ్చిన దినాలలో ఇతను స్థితిని మర్చిపోయి తన జీవితాన్ని మర్చిపోయి తను స్థితిని ఏ విధమైన స్థితిలో ఎలాంటి నేను ఉన్నతమైన స్థితికి ఎలా వచ్చానో ఎందుకు ఎలా ఈ యొక్క స్థితిని వచ్చానో గుర్తు చేసుకోకుండా తను ఏం చేస్తున్నాడంటే తన యొక్క అధికారమును బట్టే కానీ తన హృదయ ఆలోచన శరీర కోరికే కానీ తనని ఏం చేసిందంటే ఒక పతనానికి తీసుకొచ్చి అంటే తను నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి ప్రవేశించకుండా ఆశీర్వాదాలతో నింపబడకుండా శాపవచనం పొందుకునే పరిస్థితి వచ్చింది. ఇతడు చేసిన ఈ పొరపాటు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అది ఆ యొక్క వ్యక్తికి తన యొక్క కుమారుడు చనిపోయిన వాడిగా మార్చబడుతున్న పరిస్థితి. తన కుటుంబంలో అంటున్నాడు సదాకాలం యుద్ధము కలుగుతుంది అంటున్నాడు. ఎందుకు ఈ పరిస్థితి అంటే తను చేసిన ఒక అవిధేయత తన జీవితంలో ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చింది. అతను జ్ఞాపకం చేసుకుంటే తన కుటుంబం వారందరూ సదాకాలం యుద్ధము కలుగుతుందని శాపవచనం పొందుకున్న పరిస్థితి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే తనకు కలిగిన కుమారుడే తన కుమార్తెతో పాపం చేసే పరిస్థితి వచ్చింది. తనకు కలిగిన కుమారుడే తన కుమారుడిని చంపే పరిస్థితి వచ్చింది. తనకు కలిగిన కుమారుడే తన యొక్క భార్యతో సేవించే పరిస్థితి వచ్చింది. తనకు కలిగిన కుమారుడే తనకున్న అధికారాన్ని తీసుకోవాలని ఆలోచన చేత తన మీద పగబట్టిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఇదంతా అంటే తను చేసిన అవిధేయత తన జీవితంలో ఈ విధమైన స్థితిని తీసుకొచ్చింది. దానితో మాట్లాడుతున్న మాటను బట్టి శరీర కోరిక నీ జీవితంలో ఏ స్థితికి తీసుకెళ్తుందో చాలా జాగ్రత్తగా గమనించు. నీకైనా కొదువై ఉన్నది నీలో ఉన్న శరీరమైన ఆలోచన చేత లోక సంబంధంతో రోగంతో నువ్వు అలాంటి స్థితిలోనికి వెళ్ళే స్థితి కనపడుతున్న పరిస్థితి ఏమో. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు నడిపించబడుతున్నా ఆ దేవుని యొక్క సన్నిధికి వచ్చిన నీ జీవితంలో ఇలాంటి స్థితికి వెళ్ళకుండా నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. 1 ధనం మీద మనసును తీసివేసుకోవాలి. 2 లోక సంబంధమైన కోరికలను నీ జీవితాన్ని నడిపించకూడదు. 3వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. 3వ విషయంలో మన జీవితాలు ఏం చేయబడాలంటే అబద్ధికులుగా మనం మార్చబడకూడదు. అబద్ధికులుగా మన జీవితాలు నడిపించబడకూడదు. మనకు తెలిసిన యొక్క వాక్యాల్ని మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. దేవుని సన్నిధిలో నడిపించబడుతున్న వాడే దేవుని యొక్క సన్నిధిలో అతను ఒక గొప్ప ఆ యొక్క వ్యక్తి శిష్యులలో ప్రభువైన యేసుక్రీస్తు యొద్ద ఉన్న శిష్యులలో ఒక గొప్పవాడి యొక్క వ్యక్తి. గొప్పవాడిగా నడిపించబడిన వాడు. కానీ ఇతని పరిస్థితి ఎలాంటిదిగా వచ్చిందంటే ప్రభువైన యేసుక్రీస్తు అప్పగించిన దినమున ఈయన
ఈ యొక్క వ్యక్తి ఏ విధమైన స్థితికి వెళ్ళాడంటే 3 మార్లు అబద్ధమాడిన పరిస్థితి. ఇతని స్థితిని జ్ఞాపకం చేసుకుంటే మనకెవరో తెలిసి ఉన్నాడు. ఇతడు పేతురు. ఒక యవనస్తుడు మొదటిగా కనబడ్డాడు మనకి. రెండవదిగా దావీదు గారు కనబడ్డాడు. మూడవదిగా పేతురు గారు కనబడుతున్నాడు. ఈ పేతురు గారు అంతా జ్ఞాపకం చేసుకుంటే ఇతనికి ఒక గొప్ప పేరు ఉన్నది, దుడుకు పేతురు. అంతా ఆడావిడే. అంతా తన జీవితంలో ఏదైనా చెప్పాలన్నా, ఏదైనా మాట్లాడాలన్నా, ఏదైనా ముందుకు చేయాలన్నా హడావుడి చేస్తూ ఉంటాడు. ఇతను జ్ఞాపకం చేసుకుంటే సముద్రం అలల మీద అయా నేను నడవాలయ్యా అని చెప్పి నడుస్తున్నాడు. ఏదైనా ఒక ప్రాంతంలో బోధిస్తున్న మాటలను బట్టి అందరూ వెళ్ళిపోతున్న సమయంలో, అయ్యా మేము ఎక్కడికి వెళ్తాం, ఇవే నెత్తి చెప్పు మాట్లాడగలిగిన వాడివి అని చెప్పి ముందుగా మాట్లాడుతున్న వ్యక్తిగా కనబడతాడు. ఇతను అంతా జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏది రాకపోయినా ముందు అడావుడిగా ముందే ఉంటాడు. నేను అంటున్నాను, ఈ యొక్క వ్యక్తి వల్లే మన జీవితాల్లో కూడా గొప్ప దేవుని సన్నిధిలో అలాంటి దుడుకు మన జీవితాల్లో ఉండాలి. లోకంలో ఉండకూడదు. లోకంలో ఉంటే వేరే పరిస్థితి ఉంటుంది. లోకంలో ఉంటే ఏదో అంటారే, నోరు మంచిదైతే ఊరు మంచిది, లేకపోతే పరిస్థితి ఎలాంటిది అంటే నోరు సరిగ్గా లేకపోతే ఈపుకి దెబ్బ పడినట్లు. కానీ ఇక్కడ ఈ వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటే అంతా దుడికే, కానీ దేవుని సన్నిధిలో అతడు ఒక గొప్ప అద్భుతాలను జరిగిస్తూ ఉన్న వ్యక్తిగా కనపడుతూ ఉంటాడు. ఇతడు జ్ఞాపకం చేసుకుంటే ఒక విద్య లేని యొక్క పామరుడు, అంటే ఏమీ విద్య లేని వాడు దేవుని యొక్క సన్నిధిలో బోధిస్తుంటే ఆశ్చర్యపోతున్నారంట. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ వ్యక్తి అంటున్నాడు, మేము విన్న వాటిని కన్న వాటిని మేము బోధించకుండా ఉండలేము. అంత ధైర్యంతో చెబుతున్నాడండి ఈ వ్యక్తి. మరి ఈ ధైర్యం చివరిలో ఎలాంటి పరిస్థితికి తీసుకెళ్ళింది? ఈ ధైర్యము అతని జీవితంలో జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నాడు? జ్ఞాపకం చేసుకుంటే ఇతడు నేను ఆ యొక్క వ్యక్తిని ఎరగనని 3 మార్లు అబద్ధమాడాడు. ఇదేమన్నా నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నీ జీవితంలో కొదువై ఉన్నది అబద్ధమేమో. అది నీ జీవితంలో ఆ కొదువుగా ఉన్న స్థితి నిన్ను ఆ అబద్ధము నీ యొక్క జీవితంలో ఆ స్థితిని కలగజేస్తుందేమో. పేతురు తన జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేసినవాడు. అతడు జ్ఞాపకం చేసుకుంటే ఆ దేవుని యొక్క సన్నిధిలో అతను మాట్లాడినట్లుగా ఎవరు మాట్లాడలేదు. కానీ అతని జీవితంలో దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని జరిగించాడు. కానీ ఇక్కడ దినంలో జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క జీవితాల్లో మనము ఏ మాటల చేత, అంటే మనం ఏ విధంగా అబద్ధములు ఆడుతున్నామో గుర్తు చేసుకోవాలి. 1, డబ్బును ప్రేమించొద్దు. 2, లోక ఆశల చేత మనం నింపబడకూడదు. 3, మన జీవితాలలో అబద్ధమును మనం ఆడకూడదు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఏమనంటే, అబద్ధికులకి పరలోక రాజ్యం లేదంట. ఈ అబద్ధకులకి ఆ పరలోక రాజ్యము లేకపోవడానికి కారణము ఇది మనిషిని ఏ విధమైన పరిస్థితికి తీసుకొస్తుందో కనపడుతున్న పరిస్థితి. అలాగే 4వదిగా మనం జ్ఞాపకం చేసుకుందామండి. 4వదిగా ఏమిటంటే, వీరి యొక్క జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల్లోంచి నడిపించబడినా వీరి జీవితాలను ఏ విధమైన స్థితిలోకి తీసుకొచ్చాడో కనపడుతున్న స్థితి. కానీ మొదటిగా కనబడుతున్న వ్యక్తి ఏమో యవనస్తుడు, దూరముగా ఆ యవనస్తుడు ఆ యొక్క మిక్కిలి ధనవంతుడు కనుక అతడు దుఃఖపడుతూ జనబొచ్చుకొని వెళ్ళిపోయాడంట. కానీ దావీదు గారు తన జీవితంలో తన స్థితిని బట్టి అతడు జ్ఞాపకం చేసుకుంటే ఒక వ్యభిచారి, హంతకుడుగా మార్చబడిన వ్యక్తి కనబడుతున్నాడు దావీదు గారు. కానీ అతడు ఒక హృదయానుసారుడు అనేటట్లు మారాడు ఇతడు. ఇంకా ఈ యొక్క యాకోబు ఏ విధంగా మార్చబడ్డాడు అంటే, ఒక దేశానికి ఆ ఇశ్రాయేలులను తన పేరు
పెట్టేంతగా ఈ యొక్క వ్యక్తి ఎలాంటి వాడంటే, ఈ యొక్క వ్యక్తి క్రీస్తు కొరకు హతసాక్షిగా మార్చబడిన వాడుగా కనపడుతున్నాడు. ఈ దినం మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి సమయం లేదు కనుక 4 చెప్పట్లేదండి. ఈ యొక్క మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. పరిశుద్ధ రాజ్యాధిపతి ఆశ్చర్యకరుడ మహోన్నతుడానికి స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత మాతో ఈ దినం మీరు మాట్లాడిన మాటలు బట్టిన స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి ఒకటి కొదువుగా ఉందని చెబుతూ, అయ్యా నా తండ్రి, ధనం మీద మేము మనసు పెట్టుకున్నాము, మా జీవితాల్లో అన్నీ బాగానే చేస్తూ వాటి మీద మేము మనసు పెట్టుకొని నిన్ను దూరంగా చేసుకుంటున్నాం మేము. అయ్యా నా తండ్రి, లోకాశల చేత మా జీవితాలు నడిపించుకుంటూ మేము నా తండ్రి మీ సన్నిధిని విడిచిపెట్టి తిరుగుతున్న పరిస్థితి ఏమో. అలాంటి స్థితి మాకు ఉండక మీ సన్నిధిలో నా తండ్రి మా జీవితాన్ని సరి చేసుకునే కృపను దయచేయండి. అలానే తండ్రి, మా జీవితాలలో నా తండ్రి అయ్యా నీ సన్నిధిలో మేము అబద్ధం ఆడుతూ మా జీవితాన్ని నడిపించబడుతున్న పరిస్థితి ఏమో. అలాంటి స్థితిని కూడా తొలగించి మీ సన్నిధిలో అయ్యా నీ కొరకు వైరాగ్యంతో నింపబడిన వాడమై, నీ సన్నిధిలో ధైర్యంతో నింపబడి నీ కొరకు మేము హతసాక్షులుగా మార్చబడేవాడిని. నీ కొరకు ఎలాంటిది ఏ స్థితిలో ఉన్నా మేము నీ కొరకు నిలబడగలిగిన వారిగా మార్చుకొని కృప చూపించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.